ఫ్రెండ్స్ చూడండి, సంగమేశ్వరం గుడి బయటపడింది. క్లోజ్గా షూట్ చేశాను చూడండి. ఇంకా 2 రోజుల్లో పూర్తిగా బయటపడుతుంది సంగమేశ్వరం. మీకోసం అయితే మేము బోట్లో వెళ్ళి వీడియో తీస్తున్నాను. మేము ఇక్కడే ఫిషింగ్ చేసేది కూడా. చూడండి, గుడి దగ్గరికి అయితే వచ్చాం. చెమ్మేస్ హాయ్ ఫ్రెండ్స్. కరెక్ట్ పోయిన సంవత్సరం ఇదే సిచ్యువేషన్లో కొంత తక్కువ వెళ్ళినప్పుడు పోయిన లోపలికి చూడండి ఎలా ఉందో గుడి లోపల. ఇంకా 2 రోజులు అయితే మొత్తం పూర్తిగా బయటపడుతుంది. ఫోన్ దర్శనం చేసుకునే వాళ్ళు రావచ్చు. అది పై గుడి, దావు కూడా పడింది మొత్తం కింది మీదికి. చూడండి ఎలా ఉందో గుడి మొత్తం పూర్తిగా బయటపడేది. ఇది గుడి ముఖద్వారం. తొక్కుతారా గుడి నాట ఎట తగ్గినారా? చూడండి ఇలా అయితే జంప్ చేయాలి. ఎట దొంగిన రిజా కాళ్ళు తక్కువ మడత. మా వాడు సాహసం చేస్తున్నాడు, చూసుకోండి ఎలా దొంగాడు. ఇప్పుడు మహేష్ వంతు, చూసుకుందాం మహేష్. ప్రాణాలకు తెగించి మీకోసం ఈ వీడియో చేస్తున్నాం. గుడి పూర్తి వీడియో చూపిస్తాను మీకు. కొంచెం లెంత్ అయినా పర్లేదు, పూర్తిగా చూడండి వీడియోని. ఇంకా 2 రోజులు అయితే దర్శనం అవుతుంది శివయ్య మనకి. పూర్తి వీడియో అయితే తీస్తున్నాను చూడండి. మొత్తం గుడి మొత్తం కవరప్ చేస్తాను. చూసుకోండి, అది తెలంగాణ బార్డర్. పోదాం. క్యారే బాటు నరసింహస్వామి నుండి గుడి అయితే ఇక్కడ నంది తేలింది. చూడండి, ఇక్కడైతే ఇక్కడ నుండి అయితే వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. చూపిస్తాను ప్లేస్ని. ఇదే మెయిన్ గర్భగుడి. ఇక్కడ నుండి అయితే వ్యూ చూడడానికి బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. కూర్చొని చూడడానికి. ఇప్పుడైతే మొత్తం నీళ్ళ నుండి బయటపడింది కాబట్టి మొత్తం ఒండు గవ్వలు ఉన్నాయి. చూడండి, ఇదైతే వ్యూ పాయింట్ మొత్తం. అక్కడ తెలంగాణ నుండి బోటు దాటిస్తారు మీకు తెలంగాణ వాళ్ళు అయితే. ఇక్కడ మహేష్ పోతున్నాడు. అదే అలా బోటు మీద కూడా దాటిస్తారు తెలంగాణ నుండి. ఇక్కడ శివలింగం నంది నీటిలో ఉంది. ఆంజనేయ స్వామి అయితే బయటపడ్డాడు. చాడు కొత్త ఫోటో ఇస్తా.
ఇది గర్భగుడి లోపల చూడండి, ఇది ఆలయం మొత్తం. అక్కడ నుండి బాస్ ఉన్నాయి డిస్లో అట్లే ఉండు. తీసింది నీరు కత్తాయి తీసేస్తా.